హలో, పర్లేదా? ఓకే. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను చేసిన ఈ ముందడుగు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైన, సుభిక్షమైన, ఆనందకరమైన ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించడానికి నాతో మొదలైన ఈ నిర్ణయం ద్వారా నా రాష్ట్రాన్ని స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. జై స్వచ్ఛాంధ్ర, జై స్వర్ణాంధ్ర. థ్యాంక్ యూ. అందరికీ ధన్యవాదాలు. నాతో పాటు మీరు కూడా స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞాన్ని తీసుకున్నందుకు ఇదే సంకల్పంతో ముందుకెళ్ళి మన నగరాన్ని, మన ఇంటిని, మన కాన్స్టిట్యుయెన్సీని, అలాగే మన నగరాన్ని, అలాగే మన జిల్లాని, అలాగే మన రాష్ట్రాన్ని, అలాగే మన దేశాన్ని స్వచ్ఛత తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆంధ్రలో ఎప్పుడు వినూత్నంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమం చేపడతారు. అదే భాగంగా ఇప్పుడు మీరే జీపీ గారు చెప్పారు, చూస్తే ఎంతవరకు చాలా మార్పు వచ్చాయి. కానీ మార్పు సరిపోవు, ఇంకా చాలా మార్పు రావాలి. ఎవరు చెత్తని రోడ్లో పడేయకూడదు, ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు, ప్లాస్టిక్ వాడకూడదు. అవన్నీ నెమ్మదిగా డిసిప్లిన్ వస్తే ఇటు ఆరోగ్యం వైపు, ఇటు పరిశుభ్రత వైపు అన్ని రకాలుగా పాజిటివ్గా ఉంటుంది. మనమే కాకుండా భావి తరాలు కూడా ఆనందంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి మీరందరూ, మనమందరం ఈ సంకల్పంలో ఏకమై ఖచ్చితంగా మన గ్రామ పంచాయతీలో ఇప్పుడు ప్లాస్టిక్ బ్యాన్కి ముందుకు వెళ్తాము. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటే అన్ని బ్యాన్ చేయలేము, కానీ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఒకసారి వాడేసి పడేసి ఉంటే ప్లాస్టిక్ ఎక్కడైనా ఉంటే ప్రోయాక్టివ్గా మనమే ఇండివిజువల్గా ఒక షాపర్ కావచ్చు, లేక ఒక ఇండివిజువల్ కావచ్చు, ఆ పాలిథిన్స్ అవన్నీ వాడడం అనేయాలి. అలాగే క్లాత్ బ్యాగ్స్ వాడుకోవాలా. ఎక్కడైతే ప్రత్యామ్నాయాలు ఉన్నాయో ప్లాస్టిక్కి, ఆ ప్రత్యామ్నాయాలని మనం ఎంకరేజ్ చేస్తే సో మన వైపు, మన సైడ్ నుంచి చేసే ఆ చిన్న అడుగు సో సమాజంలో మార్పు తీసుకొచ్చే అవకాశం ఎంత ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ ఈ దిశలో ఆలోచించడానికి తెలియజేసుకుంటూ మళ్ళీ ఒకసారి వచ్చిన నాయకులందరికీ, అధికారులందరికీ, తొలపూడి టీం అందరికీ, అలాగే ప్రతినిధులందరికీ, అధికారులందరికీ, మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సో నేను ఇక్కడికి సెలవు తీసుకుంటున్నాను. సో నా రిక్వెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ ధన్యవాదాలు.